మన మధ్య స్పర్ధలు రావడము చాలా సహజం. ఇతరులపై మరి ఏమైనా మనకు వ్యతిరేకంగా క్రియలు చేసినప్పుడు, మనం చెప్పిన మాట మన కుటుంబంలో ఎవరైనా విన్నప్పుడు వారిపై కోపపడడం సహజం. కానీ అటువంటి సందర్భాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను కనపరచడమే నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో సఖ్యత పడడానికి మనము నిర్ణయం తీసుకోవడంలోనే దేవుని యొక్క ప్రేమను మనం కనబరుస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇటువంటి విషయాలను మనం ఈ రోజు మన జీవితాల్లో అలవరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జీవితంలో దేవుని యొక్క చిత్తానుసారం జీవించాలి అంటే దేవుడు ప్రసాదించినటువంటి ఆ చట్టాన్ని మనం అనుసరించాలి. ఆ చట్టాన్ని మన జీవితంలో అన్వయించుకొని దాని ప్రకారం మన యొక్క జీవితాన్ని గడపాలి. కాబట్టి అటువంటి గొప్ప వరములు మనకు దయచేయమని ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆరాధనలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడుగాక.